స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో ఒక ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ఆహా, 4వ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్యాస యోగం. దీనిపై శ్రీ రామానుజాచార్యుల వారి భాష్యం ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్కారం. అవును, ఇది చాలా కీలకమైన అధ్యాయం. ఈ పేరులోనే చాలా విషయం ఉంది కదూ. జ్ఞానం, కర్మ, సన్యాసం. అవును. వీటి మధ్య సంబంధమేంటి? ముఖ్యంగా జ్ఞానులకు కూడా కర్మ అవసరమా లాంటి ప్రశ్నలొస్తాయి. కరెక్ట్. ఆత్మజ్ఞానం వచ్చాక కూడా నిష్కామకర్మ అంటే ఫలం ఆశించకుండా పనిచేయడం ఎందుకు అవసరమో కృష్ణుడిక్కడ వివరిస్తాడు. అంతేకాదు, యోగమార్గం ఎంత పాతదో దాని పరంపర ఏమిటో కూడా చెప్తాడు. ఓ అలాగే భగవంతుడి అవతారాలు, వాటి ఉద్దేశ్యమేంటి, వాటిని తెలుసుకుంటే ఏం లాభం, అంటే మోక్షం ఎలా వస్తుంది, ఇవన్నీ చర్చిస్తాడు. రామానుజుల వారి భాష్యం దీనికి ఇంకా లోతైన అర్థాన్నిస్తుందంటారు విశిష్టాద్వైత కోణంలో. అవును. విశిష్టాద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ వేరు కాని పరమాత్మపై పూర్తిగా ఆధారపడి ఉంటుందనే సిద్ధాంతం. ఆ దృష్టితో చూస్తే గీతలోని ఈ విషయాలు మరింత స్పష్టమవుతాయి. అద్భుతం. మరి కర్మబంధాల నుంచి విముక్తిచ్చే ఆ జ్ఞానమేంటి, దాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ చూద్దాం. శ్రీ ఎస్ఎస్ రాఘవాచార్య గారి శ్రీ రామానుజ ఆన్ ది గీత పుస్తకంలోని సారాంశం మనకు దారి చూపుతుంది. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. అయితే రామానుజుల వారు ఈ అధ్యాయంలో ఒక 6 ముఖ్యమైన బోధనలున్నాయన్నారు కదా. అవును. మొదటిది కర్మయోగం యొక్క ప్రామాణికత గురించి, అంటే అది ఎంత అధికారికమైనదో ఎంత ప్రాచీనమైనదో చెప్పడం. ఖచ్చితంగా. కృష్ణుడు మొదటి శ్లోకంలోనే చెప్తాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనూర్రిక్ష్వా కవే బ్రవీత్. అంటే ఈ నాశనం లేని యోగాన్ని నేను మొదట సూర్యుడికి చెప్పాను, ఆయన మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు అని. ఓ, అంటే ఇది చాలా పాతదనమాట. అవును. రామానుజులు ఏమంటారంటే, ఇది కృష్ణుడు అప్పటికప్పుడు చెప్పింది కాదు, ఇది సృష్టి ఆదినుంచి వస్తున్న ఒక దైవికమైన శాశ్వతమైన మార్గం. రాజుల ద్వారా, గురుపరంపర ద్వారా వచ్చింది. కాబట్టి దీనికి గొప్ప ప్రామాణికత ఉంది అని నొక్కి చెప్తారు. అంటే ఇది ఎంతో విలువైనది, తరతరాలుగా వస్తున్న జ్ఞానమన్నమాట. సరే, ఇక రెండో అంశం, కర్మయోగం కూడా ఒక రకమైన జ్ఞానమే అనడం, ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది. కర్మ అంటే పని, జ్ఞానమంటే తెలివి కదా. ఇక్కడే రామానుజుల ప్రత్యేకత. ఆయన దృష్టిలో సరిగ్గా చేస్తే కర్మయోగంలో జ్ఞానం కలిసి ఉంటుంది, వేరు కాదు. ఎలా? చూడండి, ఫలం ఆశించకుండా ఇది భగవంతుడి ఆరాధన, శాస్త్రం చెప్పిన నా విధి అనుకుని చేసే కర్మ అంటే నిష్కామ కర్మ. అది మనసుని శుద్ధి చేస్తుంది. అవును. ఈ శుద్ధి అయిన మనసు ఆత్మజ్ఞానానికి అడ్డుగా ఉన్న పాపాలను, అడ్డంకులను తీసేస్తుంది. కాబట్టి జ్ఞానానికి దారి తీసేది కూడా జ్ఞానస్వరూపమే కదా. ఓ, అలాగా. అంటే కర్మ చేస్తూనే జ్ఞానంలో ఉండొచ్చు అంటారు. అవును. అంతేకాదు, ఇంతో శ్లోకముంది, జన్మ కర్మ చ మే దివ్యమేవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది 9వ శ్లోకం కదా. అవును. 4.9. కృష్ణుడు తన దివ్యమైన పుట్టుక కర్మలను సరిగ్గా తెలుసుకున్నవాడు శరీరం విడిచాక మళ్ళీ పుట్టకుండా తననే చేరతాడు అంటాడు. అంటే భగవంతుడి అవతారాల గురించి తెలుసుకోవడం కూడా జ్ఞానమేనా? ఖచ్చితంగా. ఆ తత్వాన్ని తెలుసుకోవడం కూడా జ్ఞానమే. అది కూడా బంధాల నుండి విముక్తి కలిగిస్తుందని రామానుజులు స్పష్టం చేస్తారు. అద్భుతం. భగవంతుడి లీలలు, ఆయన అవతార రహస్యాలు తెలుసుకోవడమే ఒక జ్ఞానమార్గం. ఇది మనల్ని 3వ అంశానికి తీసుకొస్తుంది. అదే కర్మయోగం విశిష్టత, ముఖ్యంగా భగవంతుడి అవతారతత్వం గురించి ఇంకా లోతుగా చూడటం. అవును, ఇది చాలా ముఖ్యం. రామానుజులు దీన్ని విశిష్టాద్వైతపరంగా చాలా బాగా వివరిస్తారు. 6వ శ్లోకంలో 4.6 అజో అపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వ అధిష్టాయ సంభవామ్యాత్మమాయయ అంటాడు కృష్ణుడు. దీని అర్థం, భగవంతుడికి పుట్టుకలేదు, నాశనం లేదు, ఆయనే అందరికీ ప్రభువు. అయినా తన మాయాశక్తితో తన ఇష్టానుసారంగా తన ప్రకృతిని ఆధారం చేసుకుని అవతరిస్తాడు. మనలాగా కర్మ వల్ల పుట్టడు. ఓ, అంటే ఆయన పుట్టుక, ఆయన పనులు మనలాంటివి కావు. అవి దివ్యమైనవి, ఆయన ఇష్టంతో చేసేవి, కర్మబంధాలకు అతీతమైనవి అన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి ఎందుకు అవతరిస్తాడు?
అది కూడా చెప్తాడు 7వ 8వ శ్లోకాలలో. 4.78 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అది కదా. అదే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం పెరుగుతుందో అప్పుడు సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో అవతరిస్తానని ఆయనే చెప్తున్నాడు. అవును. ఇక్కడ మీరు ఇందాకన్నా ఒక మాట గుర్తొస్తోంది. దుష్టులను నాశనం చేయడం కూడా వాళ్ల మంచి కోసమే అని రామానుజులు అంటారని. అది ఎలా సాధ్యం? నాశనం చేస్తే మంచి ఎలా అవుతుంది? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, విశిష్టాద్వైతంలో భగవంతుడు చాలా కరుణామయుడు. ఆయన ఏం చేసినా జీవుల మేలు కోసమే. దుష్టులు ఇంకా చెడుదారిలో పోకుండా ఆపటానికి, వారి పాపాలు పెరగకుండా చూడటానికి, శిక్షరూపంలో అయినా సరే వారికి ఒక మార్పు తేవడానికి సంహరిస్తాడు. అది కూడా వారి ఆత్మకు ఏదో ఒక రూపంలో మేలు చేయడానికే అని రామానుజుల భావన. అందరూ ఆయన బిడ్డలే కదా. నిజమే. కాబట్టి భగవంతుడు కర్మకు అతీతుడు. ఆయన చేసేవన్నీ లీలలు ధర్మస్థాపన కోసమే అని తెలుసుకుంటే అది జీవుడికి కూడా తన ఆత్మస్వరూపం కర్మకు బద్ధుడు కాదనే జ్ఞానాన్నిస్తుందని రామానుజులు చెప్తారు. అందుకే ఆ జ్ఞానం మోక్షాన్నిస్తుంది. చాలా లోతైన విశ్లేషణ. ఆయన లీలలను అర్థం చేసుకుంటే మన స్వరూపం కూడా అర్థమవుతుందన్నమాట. సరే, ఇక 4వ అంశం, వివిధ రకాల కర్మలు లేదా యజ్ఞాలు. యజ్ఞమంటే మనకు హోమమే గుర్తొస్తుంది కదా. అదే, కాని ఇక్కడ అర్థం చాలా విస్తృతమైనది. రామానుజుల వ్యాఖ్యానం ప్రకారం కృష్ణుడు యజ్ఞం అనే పదాన్ని చాలా విశాలంగా వాడాడు. కేవలం అగ్నిలో ఆహుతులు వెయ్యడమే కాదు. మరి ఇంకేంటి? ఉదాహరణకు దేవతల కోసం చేసేవి దైవయజ్ఞం, కొందరు ఆత్మను పరమాత్మలో లీనం చెయ్యడం బ్రహ్మయజ్ఞం, ఇంద్రియాలను అదుపులో ఉంచడం ఒక యజ్ఞం. ఇంద్రియ నిగ్రహమా? అవును. అలాగే విషయాల పట్ల అంటే శబ్దం, స్పర్శ వీటి పట్ల ఆసక్తి తగ్గించుకోవడం ఒక యజ్ఞం. మనసును, ప్రాణాన్ని అదుపు చేయడం ఆత్మ సంయమ యజ్ఞం కూడా. అంటే ధ్యానం, ప్రాణాయామం లాంటివా? అలాంటివే. ఇంకా దానం చెయ్యడం ద్రవ్యయజ్ఞం, తపస్సు చెయ్యడం తపోయజ్ఞం, అష్టాంగయోగం లాంటివి అభ్యసించడం యోగయజ్ఞం, వేదాలు చదవడం స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞానం కోసం విచారణ చెయ్యడం జ్ఞానయజ్ఞం. ఇవన్నీ యజ్ఞాలే. అబ్బా, చాలా రకాలున్నాయి. వీటన్నింటి సారాంశమేంటంటే శాస్త్రం చెప్పిన పనులను ఫలం ఆశించకుండా భగవంతుడికి అర్పించే బుద్ధితో చెయ్యడమే అసలైన యజ్ఞం. అయితే కృష్ణుడు 33వ శ్లోకం 4.33లో స్పష్టంగా చెప్తాడు, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే అర్జున, వస్తువులతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞమే గొప్పది. ఎందుకంటే అన్ని కర్మలు చివరికి జ్ఞానంలోనే ముగుస్తాయి అని. వావ్! అంటే మనం రోజూ చేసే పనులను కూడా మంచి ఉద్దేశంతో, ఇది నా పని కాదు భగవంతుడి పని అనుకుని చేస్తే అవి కూడా యజ్ఞాలే అన్నమాట. ఖచ్చితంగా. మన ఇంద్రియాలను అదుపు చేసుకోవడం, మనసును నిలపడం, చదువుకోవడం, సాయం చేయడం ఇవన్నీ యజ్ఞాలే. అంటే ఆధ్యాత్మికత అనేది గుడికో పూజగదికో సంబంధించింది కాదు, మన జీవితంలో భాగం కావాలనిపిస్తోంది. ఇది చాలా ప్రాక్టికల్ విషయం. నిజమే. జ్ఞానయజ్ఞమే గొప్పది అన్నారు కదా. ఇది మనల్ని 5వ అంశానికి తీసుకువస్తోంది. కర్మల కన్నా జ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యత. అవును. కర్మలు, యజ్ఞాలు చాలా ముఖ్యం. అవి మనసును శుద్ధి చేస్తాయి, జ్ఞానానికి అర్హతనిస్తాయి. కాని చివరికి మనల్ని సంసార బంధాల నుంచి విడిపించేది జ్ఞానమే. అందుకే కృష్ణుడు 38వ శ్లోకం 4.38లో అంటాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. దీని అర్థం అంటే ఈ లోకంలో జ్ఞానమంత పవిత్రమైంది ఇంకేదీ లేదు. కర్మయోగం ద్వారా మనసు పరిపక్వం చెందిన సాధకుడికి ఆ జ్ఞానం కాలక్రమేణ తనంతట తానుగానే ఆత్మలో అనుభవానికి వస్తుంది అని రామానుజులు వివరిస్తారు. అంటే కర్మయోగం చేస్తూ ఉంటే సరైన సమయానికి జ్ఞానం అదే వస్తుందా? అవును. యోగ సంసిద్ధుడైతే, అంటే కర్మయోగం ద్వారా పరిపక్వత చెందితే జ్ఞానం సహజంగా ఉదయిస్తుంది. కాబట్టి కర్మ అనే సాధనం,
జ్ఞానం అనేది గమ్యం లేదా ఫలం. మరి కర్మను వదిలేయాలా జ్ఞానం వచ్చాక? లేక రెండు కలిసే ఉంటాయా? రామానుజుల దృష్టిలో ఎలా? మంచి ప్రశ్న. రామానుజుల దృష్టిలో జ్ఞానం వచ్చాక కర్మను వదిలేయాల్సిన పని లేదు. నిష్కామ కర్మ అనేది జ్ఞానం వచ్చాక కూడా జ్ఞానికి సహజంగానే ఉంటుంది. ఎందుకంటే కర్మ చెయ్యడం, ముఖ్యంగా భగవంతుడికి సేవ, కైంకర్యం చెయ్యడం ఆత్మకు సహజమంటారాయన. ఓ కాబట్టి జ్ఞాని కూడా లోకం కోసం, భగవంతుడి ప్రీతి కోసం కర్మలు చేస్తూనే ఉంటాడు, కాని అహంకారం లేకుండా, ఫలం ఆశించకుండా చేస్తాడు. కర్మ జ్ఞానానికి దారితీస్తుంది, జ్ఞానం కర్మను ఇంకా శుద్ధి చేస్తుంది. ఇదొక నిరంతర ప్రక్రియలాంటిది. అర్థమైంది. జ్ఞానమంత ముఖ్యం కదా, మరి దాన్ని పొందడానికి, పెంచుకోవడానికి మార్గాలేంటి? ఇది 6వ చివరి అంశం అనుకుంటా. అవును. జ్ఞానాన్ని సంపాదించడానికి, నిలబెట్టుకోవడానికి కృష్ణుడు కొన్ని మార్గాలు చెప్పాడు. వాటిని రామానుజులు ఇలా వివరిస్తారు. మొదటిది 34వ శ్లోకం 4.34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అంటే గురువుల దగ్గరకు వెళ్ళాలా? అవును. తత్వాన్ని పరిసిన జ్ఞానులైన గురువులను చేరాలి, వినయంతో నమస్కరించి ప్రణిపాతం, వారికి సేవ చేసి సేవ, మంచి ప్రశ్నలడిగి పరిప్రశ్న, వారి ద్వారా జ్ఞానం పొందాలి. గురువు అనుగ్రహం ముఖ్యం. సరే, రెండోది 39వ శ్లోకం 4.39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. దీని ప్రకారం జ్ఞానం పట్ల తీవ్రమైన నమ్మకం, ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. సంయతేంద్రియ. ఇలాంటివాడు జ్ఞానాన్ని పొంది వెంటనే పరమశాంతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. అజ్ఞాని, శ్రద్ధలేనివాడు, సందేహాలున్నవాడు నాశనమవుతాడు. సందేహాలుంటే ఈ లోకంలో పరలోకంలో సుఖం లేదు అని. మరిందాక గురువుని పరిప్రశ్న అడగమన్నారు. ఇక్కడ సంశయాత్మ వినశ్యతి అంటున్నారు. ఈ రెండూ ఎలా? గురువు చెప్పింది గుడ్డిగా నమ్మాలా, లేక సందేహం వేరు, సంశయం వేరా? చాలా ముఖ్యమైన సందేహమిది. ఇక్కడ సంశయాత్మ అంటే గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా విన్న తర్వాత కూడా దాని నిజం పట్ల, అది ఆచరించగలమా లేదా అనే దానిపట్ల అనవసరమైన, ఆధారం లేని సందేహాలు పెట్టుకుని అసలు ప్రయత్నమే చేయకుండా ఉండటం, దాని సంశయమంటారు. ఓ, అంటే నెగటివ్ డౌట్ అన్నమాట. అవును. పరిప్రశ్న అంటే విషయాన్ని ఇంకా బాగా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి అడిగే ప్రశ్నలు. అవి జ్ఞానం పెరగడానికి అవసరం. కాని అన్నీ తెలిసాక కూడా ఇది నిజమేనా, నేను చెయ్యగలనా అని ఊరికే అనుమానిస్తూ పని మొదలు పెట్టకపోతే అలాంటి సంశయం నాశనానికి దారితీస్తుంది. అర్థమైంది. అందుకే కృష్ణుడు చివరి శ్లోకం 4.42లో తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత అంటాడు. అంటే నీలో అజ్ఞానం వల్ల పుట్టిన ఈ సంశయాన్ని జ్ఞానం అనే కత్తితో నరికివేసి కర్మయోగాన్ని ఆచరించడానికి లెమ్ము అని అర్జునుడిని ప్రోత్సహిస్తాడు. కాబట్టి విచారణతో సందేహాలు తీర్చుకుని తరువాత గట్టి నమ్మకంతో ముందుకు సాగాలి. చాలా స్పష్టంగా చెప్పారు. జిజ్ఞాసతో అడిగేది ప్రశ్న, నమ్మకం లేక ఆగిపోయేలా చేసేది సంశయం. అద్భుతం. మొత్తానికి గీతలోని ఈ 4వ అధ్యాయం రామానుజుల భాష్యం ప్రకారం చూస్తే జ్ఞానానికి, నిష్కామ కర్మకు, భక్తికి ఉన్న సంబంధాన్ని చాలా గొప్పగా వివరిస్తుంది. నిజమే. కర్మయోగం అంటే ఏదో పని చేయడం కాదు, అది జ్ఞానంతో, భక్తితో కూడిన ఒక ఉన్నతమైన మార్గమని స్పష్టం చేస్తోంది. అవును. వివిధ యజ్ఞాల ద్వారా, అంటే ఇంద్రియ నిగ్రహం, దానం, చదువు, భగవంతుడికి అర్పించే పనుల ద్వారా మనసును శుద్ధి చేసుకుని, శ్రద్ధతో గురువుల ద్వారా జ్ఞానం పొంది, దానిపై నమ్మకముంచి, సంశయాలను జ్ఞానంతో పోగొట్టుకుంటూ ముందుకు సాగాలి. ఇదే ఈ అధ్యాయ సారాంశం. అన్నిటికన్నా ముఖ్యంగా భగవంతుడి అవతార రహస్యాన్ని తెలుసుకోవడం కూడా మోక్షానికి దారి అని రామానుజులు చెప్పారు. అవును. అది ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పిన విషయం. ఈ విషయాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు కదా, మన రోజువారీ జీవితంలో, మన పనిలో, మన సంబంధాల్లో, మన సాధనలో అన్నింటా ఉపయోగపడతాయి. తప్పకుండా. జ్ఞానం తెలుసుకోవడం, దాన్ని నిస్వార్థంగా ఆచరించడం, ప్రతి పనిని ఇది నా విధి, భగవంతుడి సేవ అనుకుని చేయడం, ఇదే రామానుజులు మనకిస్తున్న సందేశమనిపిస్తోంది.
ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక చిన్న విషయం చెబుతాను. ఇదే అధ్యాయంలో 11వ శ్లోకం 4.11 ఉంది. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ, ఇది కూడా ముఖ్యమైన శ్లోకమే. దీని అర్థమేమిటంటారు? ఎవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో నేను వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను. ఓ అర్జున, మనుషులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు అని స్థూలంగా అర్థం. ఆసక్తికరంగా ఉంది. అంటే భక్తుడు ఏ రూపంలో, ఏ భావనతో కొలిస్తే ఆయన అలాగే కరుణిస్తాడా? రామానుజుల భాష్యం ప్రకారం అవును. భగవంతుడి స్వరూపం, ఆయన దయ అనంతమైనవి. భక్తిలో చాలా రకాలున్నాయి. ఎవరు ఏ దారిలో ఎంత నిష్ఠతో తనను చేరాలని చూస్తారో వారికి తగ్గట్టే తాను స్పందిస్తానని భగవంతుడే ఇక్కడ మాట ఇస్తున్నాడు. అంటే దేవుడు చాలా ఉదార స్వభావి అన్నమాట. అవును. దీన్ని బట్టి భగవత్తత్వం ఎంత గొప్పదో, భక్తి మార్గం ఎంత స్వేచ్ఛనిచ్చేదో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఈ విషయంపై కాస్త లోతుగా ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అది ఒక కొత్త వెలుగు ఇవ్వచ్చేమో. నిజమే. ఆలోచించాల్సిన విషయం.